రెస్పాండ్ అవుతున్నారా కోర్టుకి వెళ్తున్నారా సార్? ఈరోజు 10:30కి మీరు హాజరు కావచ్చు సార్. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే రచ్చకొండ పోలీస్ స్టేషన్లో చేసేది మాకు నోటీసులు రాకముందు మీడియాకి రిలీజ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఇది ట్రయల్ బై మీడియానా లేకపోతే డూ దే రియలీ వాంట్ టు రిజాల్వ్ సంథింగ్? ఐ రియలీ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్స్లో నాన్నగారి గన్స్ సరెండర్ చేయాలి అని చెప్పి నాన్నగారికి నోటీస్ జారీ చేసిందని చెప్పారు. ఈరోజు మార్నింగ్ 10:55 మాకు వచ్చి నోటీస్ ఇచ్చారు. అంటే మేము న్యూస్ పేపర్లో చదివితే మాకు తెలుస్తున్నాయి ఇలాగా కమిషనర్ గారిని కలవాల్సి వస్తుంది అది ఇదని. ఈరోజు తెల్లారుజామున నాకు 9:30కి నోటీస్ జారీ చేశారు. ఐ డెంట్ అండర్స్టాండ్ వై ఐ వాస్ కాల్డ్, బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద కమిషనర్ నేను ఆయన కలుస్తాను. కానీ 9:30కి నాకు నోటీస్ ఇచ్చి 10:30కి వచ్చి హాజరు అవ్వమంటే ఆన్ వాట్ బేసిస్ నన్ను పిలిచారు? డు దే నో దట్ ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ? నేను అసలు కంట్రీలోనే లేను. నేను మార్నింగ్ వచ్చాను. అండ్ వాట్ బేసిస్ ఆర్ దే కాలింగ్ మీ? వాట్ ప్రొటెక్షన్ హ్యాస్ ఐ గివెన్ మై ఫాదర్? నిన్న మీరు చూసారు, మీరు అందరూ ఆల్ పాత్రిక సోదరులు అందరూ ఉన్నారు. యూ సా హౌ ఇట్ ఇస్. మీ ఇళ్లపైకి కానీ అలా ఎవరైనా వస్తే డూ యూ ఫీల్ సేఫ్? ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. అది ఇంకా రెస్పెక్టింగ్ ద చైర్ ఆఫ్ ద కమిషనర్ వాళ్ళు పిలిచారు కాబట్టి నేను కలుస్తాను. కలవాల్సిన అవసరం నాకు లేదు. యాజ్ పర్ లా ఐ డోంట్ హ్యావ్ టు మీట్ దెమ్. సమన్స్ ఇచ్చారు రండి అంటే దే ఆర్ రాంగ్ బికాస్ లీగలీ ఐ కేమ్ ఎస్టర్డే మార్నింగ్, బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద చైర్ ఐ గో అండ్ టాక్ టు దెమ్. వివాదానికి గల కారణాలు ఏంటి సార్ అసలు? See, families are complicated అండి. ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నా అంటున్నారు అనవసరం, మీరేం చెప్తారు? ప్రేమతో గెలవాల్సింది రచ్చబెట్టుకుంటే ఎవరు గెలవలేరండి. ఓన్లీ థింగ్స్ కెన్ బి వన్ బై లవ్. నాన్నగారు ఏంటో ఆయన మనస్తత్వం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే నాన్న చిన్నప్పటి నుంచి నన్ను చాలా ఇష్టంగా ప్రేమగా